హాయ్ గాయస్, ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయి రవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు సిమోలినా రవ్వ అంటే బొంబాయి రవ్వను వేసుకొని కాస్త డ్రై రోస్ట్ చేసుకోండి. దీంట్లో పచ్చివాసన అనేది పోవాలి. అలా చేసుకొని ఆ రవ్వని పక్కన పెట్టేసి తిరిగి అదే ఫ్రైయింగ్ ప్యాన్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి, కుకింగ్ ఆయిల్. ఈ ఆయిల్ కాస్త మనకి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర పోపు దినుసులు వేసి కాస్త చిటపట్లాడేంత వరకు వేయించండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు శనగపప్పు, 1 స్పూన్ వరకు ఉద్దిపప్పు, అలాగే 1 స్పూన్ వేరుశనగలు, ఇవి 3 కూడా కాస్త వేగించాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మనం చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఇవి కూడా వేసి 1 నిమిషం పాటు బాగా వేయించండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని అది కూడా వేసి కాస్త మగ్గనిచ్చండి. ఈ ఉల్లిపాయ కాస్త మన కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి ఒక 2 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకోండి. ఇవి కూడా వేసిన తర్వాత ఒక 3 టమాటాలు, అంటే ఇక్కడ నేను చిన్న టమాటాలు తీసుకున్నాను, అవి కూడా చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసి కాస్త మగ్గించండి. ఈ 3 కూడా కాస్త ఉడికిన తర్వాత అందులోకి 3 కప్పుల వరకు నీటిని పోసి ఆ నీళ్లు బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచండి. చూసారు కదా, మనకి ఇలా బాయిల్ అనేది అవుతుంది వాటర్. ఇలా బాయిల్ అయినప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేయండి. ఈ షుగర్ ఎందుకు వేస్తున్నామంటే ఇది మనకి హోటల్ స్టైల్ ఉప్మా అనమాట. అలాగే నేను ఇందులోకి కల్లుప్పు వేస్తున్నాను. మామూలు ఉప్పు కన్నా కల్లుప్పు వేస్తే చాలా టేస్ట్ అనేది ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, మీ ఇష్టం, ఇక్కడ ఇంకొక టేబుల్ స్పూన్ సరే యాడ్ చేసుకోవచ్చు. ఈ నెయ్యి వేసిన తర్వాత అన్నిటిని ఒకసారి మనం తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా సిమోలినా రవ్వ, ఆ రవ్వను వేసేసి ఉంటలు లేకుండా తిప్పుతూ ఉండండి. ఇది మనం ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్నాక కొత్తిమీరని చల్లుకొని అలాగే అందులో ఒక 1/2 వరకు నిమ్మకాయ రసాన్ని, మీ పులుపు తగ్గట్టుగా తీసుకోవచ్చు, నిమ్మకాయ రసాన్ని కూడా మొత్తంగా పిండుకొని ఒకసారి తిప్పేసుకొని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో ఈజీ అయిన టేస్టీ మనకి రవ్వ ఉప్మా రెడీ. క్యాష్యూతో నేను డెకరేట్ చేస్తున్నాను. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఇస్మార్ట్ బుట్ట బొమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.